సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. रक्षका विमोचका पापरहितुडा रक्षका विमोचका पापरहितुडा पापरहितुडा प्रेमामया पापरहितुडा प्रेमामया परिशुद्ध देवा त्रिएक देवा परिशुद्ध देवा त्रिएक देवा नीके परिशुद्ध देवा त्रिएक देवा परिशुद्ध देवा त्रिएक देवा नीके नमस्कृतुलु नीके नमस्कृतुलु नीके रक्षका विमोचका पापरहितुडा मंచి ఘటములో महिमैश्वर्यमై జాలువారేనా మంచును ఓలే మట్టి ఘటములో महिमैश्वर्यमై జాలువారేనా మంచును ఓలే ముత్యంబు తెరలువై నన్ను కప్పినా నీ కృపాదారలే కృపాదారలే ముత్యంబు తెరలువై నన్ను కప్పినా నీ కృపాదారలే కృపాదారలే రక్షకా విమోచకా పాపరహితుడా రక్షకా విమోచకా పాపరహితుడా దైవ స్వరూపమా సత్య స్వరూపమా దైవ స్వరూపమా సత్య స్వరూపమా ద్వాదశరత్న శోభిత ప్రకాశమా
ప్రకాశమా వెదజల్లితివా మహిమ కణములే వెదజల్లితివా నా దేవా వెదజల్లితివా మహిమ కణములే వెదజల్లితివా వెదజల్లితివా నా దేవా మట్టి రూపినై పాడదా దేవా మట్టి రూపినై పాడదా నా దేవా పాడదా నా దేవా రక్షక విమోచక పాపరహితుడా రక్షక విమోచక పాపరహితుడా పాపరహితుడా ప్రేమమయా పాపరహితుడా ప్రేమమయా పరిశుద్ధ దేవా త్రియేక దేవా పరిశుద్ధ దేవా త్రియేక దేవా త్రియేక దేవా రక్షక విమోచక పాపరహితుడా ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించు. వాక్యభాగాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఈ మంచి తరుణాన్ని దేవుడు అనుగ్రహించడానికి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. తెలియనటువంటి ఆత్మ తానే చెప్పసక్యము కాని ములులతో ఏ విధంగా ప్రార్థన చేస్తూ అలాగే దేవుని కృపావరం అనేది వంచింపసక్యం కానీ ఆ మాటలు ఈ దేవుని యొక్క వాక్యంలో ఆ ప్రవచన ఆత్మని ప్రభు సత్యాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరచును కాక. దీంట్లో చూసినట్లయితే కనుక సమస్త పరిశుద్ధులతో అనే విషయం గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. ఓ వాక్యభాగంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తుంటాడు, జ్ఞానంతో బోధించడం కాదు, వాక్చాతుర్యంతో బోధించడం కాదు అంటాడంట. జ్ఞానంతో బోధించడం కాదు, వాక్చాతుర్యం బోధించట్లేదు, కానీ జ్ఞానములకు మించినటువంటిది ప్రేమ. దాని రాష్ట్ర వాక్చాతుర్యంతో కానీ దేవుని స్వార్థను మీకు ప్రకటించి వచ్చిన వాడు కాను. సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నిరుక్కుందని నిశ్చయించుకుంటుని సిలువ వేయబడిన క్రీస్తు అనే విషయం గురించి ఎన్నోసార్లు మీతో మాట్లాడాను కదా. ఇప్పుడు సబ్జెక్ట్ని నేను వేరే విధంగా వాక్యంలో వెళ్తున్నాను. వాక్యం బోధించడం అనేది వాక్చాతుర్యం కాదు, చెప్పగలంటే జ్ఞానంతో వాక్యం బోధించేది కాదు. వీటన్నిటిలో నుంచి ఒక సారం, అతీతమైన సారం ఆత్మకు అందుతుంది. ఆ సారం దేవుని అనే ఆత్మ దేవుని ఆత్మలో వేరుపారినప్పుడు, లేకపోతే ఆ పరిశుద్ధ ప్రేమలో వేరుపారినప్పుడు మనకు తెలియనటువంటి గూఢమైన సత్యాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తూ వచ్చినప్పుడు మనం ఎంతో ఆనందిస్తాం. దాంట్లో జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ అనే దాంట్లో అనేది జ్ఞానం అనేది కల్వరి జ్ఞానం కాకుండా ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. కల్వరి జ్ఞానం అనేది ఒక సామాన్య మానవునికి అందించబడింది. సామాన్య మానవుని దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, జ్ఞాన విహీనుల దగ్గర నుంచి జ్ఞానవంతుల వరకు ఈ కల్వరి జ్ఞానం పోయబడింది. ఈ జ్ఞానం చిన్నవారికి జ్ఞానం ఇవ్వబడింది, పెద్దవారికి జ్ఞానం ఇవ్వబడింది, పండితులకు పామరులకు జ్ఞానం ఇవ్వబడింది, పండితులలో జ్ఞానం పోయబడింది.
పండితులకు జ్ఞానం పోసి జ్ఞానైశ్వర్యం అమర్చాడు దేవుడు. ఎన్నో 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 విధమైన కవిత్వాలతో, కథల మార్గాలతో, ఎన్నో కవితలతో దడ్డి ఎన్నో పదజాలాలతో ఆ యొక్క వాక్యాన్ని ఆత్మ అందించాడు పండితులకి. దానిలో క్రీస్తు మహిమ చెందాడు. వాళ్ళని మనం తులసివేయడం కాదు. కొంతమంది ఈ కవితలని ద్వేషిస్తారు, కవిత్వాన్ని ద్వేషిస్తారు. ఎన్నో సంస్కృత పదాలలో దాచబడి ఉన్నటువంటి క్రీస్తు మహిమని ప్రకటిస్తున్నప్పుడు దాన్ని తృణీకరిస్తారు. దేవుడు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు తన మహిమైశ్వర్యాన్ని ఆత్మలో దేవుడు కృమరించాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్టయితే కనుక జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ, కల్వరి జ్ఞానం కాకుండా ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి ఈ లోకంలో. ఎంతోమంది జ్ఞానం వాక్కులు విన్నాను నేను, ఎంతోమంది. అటువంటి ఆ విధంగా వాక్యం బోధిస్తున్నప్పుడు ఆత్మకు టచ్ అవ్వదు. ఇది విమర్శించే విషయం కాదు, ఆత్మకు టచ్ అవ్వదు. కల్వరి జ్ఞానాన్ని పొందిన వ్యక్తి, క్రీస్తు రక్తంలో జ్ఞానమును బోధించిన వ్యక్తి ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు ఇతరుల హృదయం ఆత్మని టచ్ అవుతుంది. అప్పుడు ఆత్మకి కన్నీరు వస్తుంది హృదయంలో. ఎప్పుడైతే హృదయంలో కన్నీరు వస్తుందో నీ కళ్ళ వెంట కన్నీరు కారుతుంది. హృదయం గుచ్చుకుంటుంది వాక్యంతో, సూదంటి రాయితో వాక్యం గుచ్చుకుంటుంది. ఈ సూదంటి రాళ్ళను నువ్వు తనలేవు సుమా అన్నాడు అపోస్తలుడైన పౌలుని ప్రభు. నీ వల్ల కాదు, నువ్వు కిక్ చేయలేవు, నువ్వు ఇది సూదంటి రాయి. ప్రపంచాన్ని నాశనం చేసి రాజ్యాల్ని కూల్చివేసిన ఈ రాయిని నువ్వు సూదంటి రాయి, నువ్వు తనలేవు. ఆ విధంగా అటువంటి సూదంటి వాక్యం, రెండంచెల ఖడ్గం వంటి వాక్యం నీ హృదయంలో నుంచి ప్రభు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సంధించబడినటువంటిది. ఆ స్థాయి పరిశుద్ధుని ప్రేమలో నుంచి ఆ పలుకులు బయటికి రావాలి. పరిశుద్ధుని ప్రేమ పలుకులు నీ వాక్యోపదేశంలో సూర్యోదయ కాంతి వలె అవి ప్రకాశించాలి. లేకపోతే అనేక హృదయాల్లో ఐశ్వర్యం తీసుకురాలేవు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. వాక్యం చూసినట్లయితే కనుక తర్వాత పరిశుద్ధమైన ప్రేమ అనేది దానికి మచ్చ లేదు, డాగు లేదు. ఎంతో నిష్కపటమైన ప్రేమది. అది నీ అంతరాత్మకి ప్రభు చూపించాడు. నువ్వు రుచి ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమలకి టచ్ చేయబడలేదు. అది చాలా పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కల్మషమైన ఆ ప్రేమ, డాగులేని మచ్చలేని ఆ ప్రేమను ప్రభు దేవుడు నీ హృదయానికి, నీ ఆత్మకి రుచి చూపించాడు. ఆ మాధుర్యాన్ని సామాన్యమైన మాధుర్యం కాదు, ఈ లోక సంబంధమైన వాటితో చూచేది కాదు, రుచి చూచేది కాదు. ఆ మాధుర్యం మనల్ని ఏంటంటే పరిపూర్ణమైన స్థాయి అనేది ప్రేమ అనేది చెప్పబడింది కదా వాక్య భాగాల్లో. పరిపూర్ణమైన స్థాయి, పరిపూర్ణమైనది ప్రేమ అని చెప్పినప్పుడు ఈ పరిపూర్ణమైన స్థాయిలో నిలబడిన ఒక వ్యక్తి జీవితంలో ఆత్మలో ఆ ప్రకాశించే కణజాలాలు నింపడటం నువ్వు చూస్తావు. ప్రకాశించే కణజాలాలు నీ ఆత్మలు నింపబడటం నువ్వు చూస్తావు అనే విషయాన్ని ప్రభు అంతా మాట్లాడుకుంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రేమ అనేది ఒక హృదయంలో ఉంటే యాజకత్వాన్ని కొనసాగిస్తాడు. ప్రేమ అనేది యాజకత్వపు సేవని, యాజకత్వపు విలువల్ని, యాజకత్వపు మహిమను, 3 విషయాలు చెప్పాను. ప్రేమ అనేది యాజకత్వపు సేవని, యాజకత్వపు విలువల్ని, యాజకత్వం యొక్క మహిమని ఆత్మకి అందిస్తుంది. ఈ విధంగా ఆత్మకు అందించకపోతే ఒక వ్యక్తి యాజకత్వంలో కొనసాగించలేదు. యాజకత్వం చేయడానికి మనం ఏం చేయవసరం లేదు. యాజకత్వం నీ హృదయం దేవునితో పెనవేయబడినప్పుడు యాజకత్వ సేవ కొనసాగించబడుతుంది. లేకపోతే ఆ ప్రేమ నీ హృదయంలో లేకపోతే ఆ యాజకత్వ సేవ కొనసాగించబడదు. ప్రభు యొక్క ప్రేమ ఎంత నీ హృదయం నింపబడుతుందో అంత ఆ విధంగా యాజకత్వ సేవ కొనసాగించబడుతుంది. యాజకత్వ సేవ నీ బిడ్డల కోసం యాజకత్వం, సంఘం కోసం యాజకత్వం. నీ బిడ్డల కోసం నువ్వు యాజకత్వం సేవ చేయకపోతే సంఘం కోసం యాజకత్వం చేయటానికి నీకు వల్ల కాదు. వాళ్ళని చూడలేవు, వారి బిడ్డల్ని, ఆ కుటుంబాన్ని నువ్వు చూడలేవు, వారిని ప్రేమించలేవు, వారికి ఆర్థిక పరిస్థితుల్లో నీ చేయూతనివ్వలేవు, వారి కుటుంబాలు పైకి తీసుకురావటానికి నీ ప్రేమ అక్కడ కనపరచబడదు. కలువరి ప్రేమలో నీ ప్రేమ ఐక్యం కాకపోతే సాటి వ్యక్తుల పట్ల నీ ప్రేమను నువ్వు చూపించలేవు. కలువరి ప్రేమలో నీ హృదయం చేయబడితేనే క్రీస్తు మనస్సు నీలో ఏర్పడుతుంది, క్రీస్తు హృదయం నీలో ఏర్పడుతుంది. క్రీస్తునందు పరిచర్య, దేవుని ఎదురు బోధించు పరిచర్య నీ ఆత్మకు అనుగ్రహించబడుతుంది. అటువంటి పరిచర్య చేయకుండా ఒక వ్యక్తిని ప్రేమించడం సాధ్యపరచబడదు. నీకున్న దాంట్లో నుంచి ఇతరులకు ఇవ్వాలంటే, నీకున్న ఆహారంలో నుంచి ఇతరులకు పెట్టాలంటే, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్లో నుంచి ఒక వ్యక్తికి డబ్బు ఇవ్వాలంటే, నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్లో తీసి దేవుని సంఘాన్ని కట్టాలంటే ఎంత ప్రేమ హృదయం ఉంటేనే తప్ప ఆ పని ఆ వ్యక్తి చేయలేదు. వేరే కూడా తీసుకెళ్ళిస్తారు, వేరే కూడా తీసి దారిపోస్తారు. కానీ నీ సొంత డబ్బు వ్యయం చేయడానికి, నీ బిడ్డలు సంపాదించింది వ్యయం చేయడానికి, నీ ఆస్తిలో భాగం, నీ ఆస్తిలో
కొంత భాగం డబ్బు తీసి దేవుని సేవకు ఇవ్వడానికి నీ మనసును అంగీకరించకపోతే దేవుని యొక్క ధన నిధులు నీ వశం అవుతాయని నువ్వు ఎలా అనుకుంటున్నావు? దేవుని యొక్క ధన నిధులు, దేవుని యొక్క ధనాకారాలు నీ వశం అవుతాయని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకోలేవు. ఏ పరిస్థితుల్లో ఎవరు కూడా అనుకోలేరు. అందుకోసం ఈ యాజకత్వ సేవ అనేది కుటుంబ వ్యవస్థ నుంచి ప్రారంభమవుతుంది. కుటుంబ వ్యవస్థ కంటే ముందుగా నీ హృదయం నుంచి ప్రారంభమవుతుంది యాజకత్వం. నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ముందు నీ గురించి యాజకత్వం సేవ జరిగించుకుంటావు. ప్రభా, నేను ఇలా ఉండాలి, నీ కోసం పరిశుద్ధంగా బ్రతకాలి ప్రభా, నేను నీ కోసం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ప్రభా, నా హృదయాంతరంగం పరిశుద్ధమైంది కానీ నిలబడాలని ఏ వ్యక్తిగత జీవితంలో ఏ వ్యక్తి ప్రార్థన చేశారనేది ఒకసారి ప్రశ్నించుకోండి. ఒకసారి కొంతమందితో మాట్లాడుతుంటారండి, కొంతమందితో మాట్లాడని చాలామంది అంటారు, ఏంటండి ఇంత పరిశుద్ధంగా జీవిస్తుంటే మా కోసం మేము ప్రార్థన చేసుకుంటానికి, ఇంత పరిశుద్ధులు అయితే మేము ఇంత సేవ చేస్తున్నాం, మా కోసం మేము ప్రార్థన చేసుకునేదేంటి? అక్కడే పడిపోయాడు ఆ వ్యక్తి, అక్కడే పడిపోయాడండి ఆ వ్యక్తి, అక్కడే పడిపోయాడు ఆ వ్యక్తి. ఏ వ్యక్తి అయితే తను తాను పరిశుద్ధునిగా ఎంచుకుంటారో అటు వారిలో దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధమైన మార్గాలు అందరూ లేవు, అందు ముయ్యబడిని. అటువంటి ముయ్యబడిన హృదయాలలో నుంచి ఆ మాటలు వస్తాయి కాబట్టి వారు దేవుని ప్రేమలో నిలబడిన వారు కారు అన్నమాట అర్థం. ఒక వ్యక్తి యాజకత్వంలో కొనసాగించబడుతున్నప్పుడు ఎన్నో సత్యాలు ఆత్మీయ రివీల్ చేయబడతాయండి. రివీల్ చేయబడటం అంటే యాజకత్వం అనేది యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం విజ్ఞాపన స్థాయి చూపించబడుతుంది. తన ప్రజల కోసం, తన జనాంగం కోసం, లోకం కోసం ఆయన విజ్ఞాపన చేశాడండి. ప్రభు యాజక సేవ భరించాడండి. ఆయన ప్రధాన యాజకుడుగా ప్రభు ఈ లోకంలో నుంచి తిరిగి ఆయన తండ్రి కుడి పార్శ్వనాసీనుడై ఉన్నాడు. ప్రధాన యాజకుడుగా ఆకాశ మండలం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడైన యేసు ఎవరి పత్రిక 7వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో ఈ చెప్పబడతా ఉంది. ఆయన ప్రధాన యాజకుడు 9వ అధ్యాయంలో చెప్పబడతా ఉంది ఆయనకి నిర్దోషమైన నిష్కపటమైన రక్తం గురించి. అటువంటి ప్రధాన యాజకత్వంలో ఒక కళ మనలో ప్రకాశించింది. ఒక కళ అండి, అంత గొప్పవాళ్ళం కాదు మనం, అంత గొప్పవాళ్ళం కాదు. ఒక కళ అండి, ఒక రేణువు మనలో ప్రకాశించిందా? మనం సేవ చేస్తున్న సమయంలో ఎంతోమంది మనకు ఎదురవుతారు, బిడ్డల జీవితాలు ఎదురవుతాయి. ఏ ప్రేమను కనబరుస్తున్నాం మనం? ఏ ప్రేమను కనబరుస్తున్నామండి? ఒకసారి ఆలోచించుకోండి. ఆ ప్రేమను కనబరచకపోతే సంఘాలు ఎలా ఐక్యత చెందుతాయి? సంఘాలలో ఆ ప్రేమ ఎలా నిలబడి ఉంటుంది? సంఘాల్లో విభేదాలు ఎందుకు? సంఘాలలో చీలిక ఎందుకు? సంఘాలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? సేవకులు ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు? ఒకసారి మా అమ్మగారిని ఒక దైవజనుడి దగ్గర పిలిచి అడిగారు, అమ్మ నాలో ఒక ఏదైనా లోపం చెప్పు, అది నేను సరి చేసుకుంటానమ్మా అన్నారు. మీ అందరూ చిన్నపిల్లలు కూడా ఒక్క మాట చెప్పు అమ్మ, నాలో ఉన్న లోపాలని యథావిధిగా నా ఎదుగుంటా చెప్పు. అది కనుక, ఎందుకంటే మా అమ్మగారు చాలా యథార్థమైన జీవితంలో అమాయకురాలు చెప్పాలంటే. అటువంటి అదేంటి అన్నయ్య, మీరు అన్నీ బాగా చేస్తున్నారు అన్నయ్య, కానీ సేవకులు మాత్రం వాళ్ళు ఆనందించట్లేదు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు సరిపోవటం లేదు, వాళ్ళని సరిగ్గా చూడటం లేదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అన్నయ్య, ఇది ఒక్కటే మీలో లోపం అని నేను అనుకుంటున్నాను అని అన్నారు మమ్మీ. అర్థమవుతుంది కదా? దేవుడు అటువంటి సేవకులు ఉన్నారండి. మనల్ని మెచ్చుకునే సేవకులు కాదు, మన జీవితాల్లో లోపాలని సరిదిద్దేటువంటి అటువంటి వాళ్ళని చూసి వాళ్ళని బట్టి దేవుని స్తుతి చెల్లించాలి. మన జీవితంలో లోపాలని సరిదిద్దాలండి. ఇతరులు పెద్ద సేవకులు అయినా సరే, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని సంఘాల్లో విషయాలన్నీ కూడా ఎన్నో చూసి చెప్తున్నాను నేను మీ మధ్యలో. అందుకోసం యాజకత్వ విలువ అర్థం చేయబడకపోతే, యాజకత్వపు విలువ ఆత్మకు తెలియపరచబడకపోతే ఇవన్నీ కూడా అర్థం కావండి. ఒక వ్యక్తి మీద ప్రేమ పుట్టదండి. కలుషితమైన ప్రేమ గురించి పట్ల పరిశుద్ధమైన ప్రేమ ఒక వ్యక్తి మీద మనకు కలగదు. అటువంటి పరిశుద్ధమైన ప్రేమను కూడా తృణీకరించే వాళ్ళు సేవకులు ఉన్నారండి. ఎందుకంటే హృదయంలో ఉన్న చెడు మాన్చబడట్ల, హృదయంలో ఉన్న చెడు విత్తనాలు అవి కాల్చివేయబడటం లేదు. అదనమాట కారణం. దేవుని వాక్యాలు చూసినట్లయితే క్రీస్తునందు అన్నాడు, దాంట్లో యాజకత్వ స్థాయి ఏంటంటే ఒక పరిశుద్ధుడు గ్రహించే కొలది ఆత్మ వర్ధిల్లడం చూస్తాం. ఒక వ్యక్తి యాజక సేవలో తన వర్ధిల్లుతున్నాడు లేదు, ఒక వ్యక్తి చాలా వర్ధిల్లుతున్నాడు ఒక పరిశుద్ధుడు అనుకుంటే అతడు యాజకత్వ సేవలో వర్ధిల్లుతున్నాడు అన్నమాట అర్థం. యాజకత్వ సేవలో అంటే తన రహస్య జీవితంలో యాజకత్వం కొనసాగించడం, తన అంతరంగంలో ప్రభువుని సేవించడంలో. ఒకడు నన్ను సేవించిన వాడు నన్ను కనపరచను, నేను నా తండ్రి వాని యుద్ధకు వచ్చి నివాసం చేస్తాను. ఒకడు నన్ను సేవించిన ప్రభువుని సేవించడం, విజ్ఞాపన 8వ అధ్యాయం రోమిల పత్రిక, విజ్ఞాపనాత్మ చెప్పసఖ్యం కానీ ములులతో ప్రార్థించే విజ్ఞాపనాత్మ. అది కొంతమందికి ఇవ్వబడిందండి. అది చెప్పుకోవడానికి కాదు, ఇతరులు విమర్శించడానికి కాదు, తనేదో గొప్పవారిగా ఎంచుకోవడానికి కాదు.
అది క్రీస్తు ప్రేమను బట్టి ఆత్మలో, అది విజ్ఞాపన ఆత్మలో, ఆ చెప్పశక్తిన వేదన ఆత్మలో నింపబడుతుంది. అది నింపబడకపోతే ఆ ప్రార్థన మనకు రాదు. ఆ విషయం కూడా మీతో మాట్లాడుతుంటున్నాను. క్రీస్తును మృతులో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరంలోనూ ఆయన జీవం వచ్చేది. ఈ విజ్ఞాపన ఆత్మ సఖ్యముఖాన్ని మూలలతో ప్రార్థించిన ఆత్మ చావునకు లోనైన శరీరాలంటే ఈ లోకంలో పతనమైపోయి పడిపోయిన శరీరాలని ఆత్మను కూడా జీవింప చేయగలదు. అటువంటి విజ్ఞాపన ఆత్మ దేవుడు పరిశుద్ధుల హృదయాల్లో పెట్టాడండి. పరిశుద్ధ నేటి సంఘాలు విజ్ఞాపనాత్మలో ఎంతవరకు దేవుడన్నో ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎవరు విమర్శించుకునేది కాదు, మన జీవితంలో మనం సరిచూసుకునేదండి. ఒక వ్యక్తి సేవా జీవితంలో రాణిస్తే సంఘ జీవితంలో అతను రాణించగలడు. కుటుంబ జీవితంలో రాణిస్తే సంఘ జీవితంలో రాణించగలడు. తన వ్యక్తిగత జీవితంలో క్రీస్తుతో రాణిస్తే కుటుంబ యోధులు తను రాణించగలడు. పిల్లలు భయపడతారు చూసి, భార్య భయపడతారు చూసి, లేకపోతే భర్త భయపడతాడు భార్యను చూసి, పిల్లలు భయపడతారు భార్యను చూసి, పిల్లల తల్లిదండ్రులను చూసి. ఎందుకంటే తల్లిదండ్రులు దేవుని భయభక్తులు కలిగిన సేవలో, యాజకత్వ సేవలో వారి వర్ధిల్లటం చూసి ఆ కణజాలాలు వాళ్ళ మీద పడతాయండి, వాళ్ళ ఆత్మలో పడతాయి. భయం ఉంటారు వాళ్ళందరూ కూడా. తర్వాత ఆ విధంగా ఒక ఉన్నతమైన జీవితంలో ఇన్ఫిలింగ్ స్పిరిట్ అంటే నేను గ్రహించుకుంది ఏంటంటే, ఈ కణజాలాలు ఈ యాజకత్వం యొక్క మార్గాల్లో ఒక వ్యక్తి నిలబడినప్పుడు నీ ఆత్మకి ఆ ప్రకాశించే కణజాలాలు, సోవిళ్ళే కణజాలాలు, తర్వాత మీ ఆత్మలో నింపబట్టం నువ్వు గమనించుకుంటావు. ఇన్ఫిల్ చేయటం అంటే నీ హృదయాన్ని ఫిల్ చేస్తుందన్నమాట. అవి ఆత్మని ఫిల్ చేయటం అంటే ఇటువంటి కణజాలాలతో నీ అంతరాత్మ నింపబడుతున్నప్పుడు ఆత్మ ప్రార్థించడంలో నీ ఆత్మ నేర్పు మాటలతో, ఆత్మ నేర్పు ప్రార్థనతో నీ జీవితం కొనసాగించబడుతుంది. ప్రార్థన అనేది తెచ్చిపెట్టుకునేది కాదు, తెచ్చిపెట్టుకునే ప్రార్థన కాదండి. అంతరాత్మ అందిస్తుంది నీకు వదలని. వేటి కోసం ప్రార్థన చేయాలో ఒకసారి చెప్పసఖ్యముగానే మూలులతో ప్రార్థన చేస్తే, మరొకసారి అంతరాత్మ నీ హృదయానికి భారభరితమైన ఆత్మనిచ్చి ప్రార్థన చేయడానికి ఆ పదాలని ఆత్మకు అందిస్తుంది. అది ప్రార్థన. అది ఉన్నతమైన ప్రార్థన. ఎన్నో ఉన్నతమైన ప్రార్థనలు ఉన్నాయి. అన్ని రకాలైన ప్రార్థనలు నేను చెప్పగలను కదా, నేను మామూలు వ్యక్తిని కాబట్టి నాకు తెలిసిన కొన్ని మాత్రమే మీ మధ్యలో చెప్తుంటున్నాను. ఈ ప్రార్థనా విషయంలో నాకు చెప్పడానికి కూడా చాలా భయం కలుగుతుంది. ఎందుకంటే పెద్ద వాళ్ళు చెప్పాల్సింది ప్రార్థనా విషయాలు. తర్వాత చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని యొక్క గుణగణాలని ఆత్మలో నింపుతుందండి. ఇన్ఫిలింగ్ స్పిరిట్ అనేది దేవుని యొక్క గుణగణాలని ఆత్మలో నింపుతుంది. ఏంటి దేవుని యొక్క గుణగణాలు? దేవుని యొక్క గుణగణాలు బైబిల్ గ్రంథంలో ప్రకాశించాయండి. మహిమాయుక్తంగా ప్రకాశించే దేవుని గ్రంథంలో ఆయన గుణగణాలు ఎదుట సాగిలపడినప్పుడు, ఆయన గుణగణాలని సాగించినప్పుడు, ఆయన గుణగణాలని కీర్తించినప్పుడు, ఆయన గుణగణాల్లోనికి నీ ఆత్మ వర్ధిల్లటం నువ్వు చూస్తావు, లేకపోతే వర్ధిల్లదు. చాలామంది సాగిలపడండి అంటారు, చాలామంది ఆ గుణాన్ని అనుసరించి నడుచుకోండి అంటారు. కానీ వాళ్ళ జీవితంలో శూన్యం ఏమీ ఉండదు. చెప్పడానికి మాత్రమే ఉంటారు చాలామంది, కానీ జీవితంలో అనుకరించడానికి మాత్రం ఎంతోమంది వెనక్కి వెళ్ళిపోతారు చాలామంది. గుణగణాలు మన జీవితంలో సేవ ప్రబలమై వ్యాపించట్లేదంటే మన జీవితంలో క్రీస్తు యొక్క గుణగణాలు లేవు అన్నమాట అర్థం. ఇంకో మార్గం లేదు. మన సేవకులు మన మాట వింటలేదంటే ఆ గుణగణాలు మనలో లేవు, అంతే. వాళ్ళలో లేవు అనే తర్వాత సంగతి. ముందు మనలో ఉంటే వాళ్ళు లోపడతారు ముందు అనేది ప్రభు నాకు నేర్పించినటువంటిది. ఎన్నో స్థలాల్లో వాక్యం చెప్పడానికి నేను వెళుతుంటున్నప్పుడు, కొన్ని స్థలాల్లో వాక్యం బోధిస్తున్నప్పుడు నా యొక్క దర్శనం ఏంటంటే, పేద ప్రజల మధ్య సువార్త బోధిస్తుంటున్నప్పుడు వారి ఆర్థిక పరిస్థితుల్లో పోయి నా ఆత్మ వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చాలని నా ఆత్మ ఎంతో హృదయం వేదనతో ఉండేదాన్ని. గొప్ప చెప్పుకుంటాను కాదు, చాలా స్వల్పంగా చెప్తున్నా మీకు. నేను చాలా స్వల్పంగా మీకు చెప్తున్నా, అత్యధికంగా చెప్పట్లా. చేసింది 10 రెట్లయితే మీకు చెప్పేది ఒక చిన్న తునక చెప్తున్నా. నేను తునకంటే ఒక కణం చెప్తున్నా మీకు. నేను అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం కాదు. నేను అంటే ఏంటంటే, ఆ ఉన్నతమైన స్థానాలని దేవుడు పరిశుద్ధులకు కొన్ని అనుగ్రహిస్తాడు. ఇచ్చినప్పుడు ఆ మార్గాల్లో ఆ వ్యక్తులు తెలుసుకోలేకపోతే కనుక ఆత్మలో వారు ఎంత మాత్రం వర్ధిల్లలేరు. సేవా జీవితాన్ని మనకు అప్పగించాడంటే ప్రభు మనకు కొన్ని చూపిస్తాడు. ఆ పరిస్థితులు మన చేతుల్లోకి ఇస్తాడు. అది చేయాల్సిందే. నీ చేతిలో డబ్బు ఉండకపోవచ్చు, నీ బ్యాంకులో లక్షల కోట్లు ఉండకపోవచ్చు, నీ చేతిలో 10,000 ఉండొచ్చు. 10,000 ఉన్నప్పుడు ఒక 5,000 ఇతరులకు ఇవ్వడానికి నువ్వు చాలా బాధపడతావు. 10,000లో ఒక 100 రూపాయలు ఇవ్వగలవు, కానీ 10,000లో 5,000 6,000 తీసి ఇవ్వలేవు. అర్థమవుతుందా? బ్యాంకులో 10 లక్షలు ఉంటే 5 లక్షలు తీసుకెళ్ళి ఒక సేవకునికి చర్చి కట్టడానికి అప్పుడు 1 లక్ష, అప్పుడు 1 లక్ష ఇవ్వలేవు కదా. ఎంత ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తే నువ్వు దాచుకున్న డబ్బు
ఇది కొనుక్కుంటా నేను అనుకున్న డబ్బు, ఈ డబ్బు దాచిపెట్టుకుని ప్రభువా ఈ డబ్బు దాచిపెడుతున్నాను అనుకున్న డబ్బు, ఆ డబ్బు కొన్నిసార్లు తీసి సేవకి చర్చికి ఇవ్వాల్సి వస్తుంది. ఓ చర్చి కట్టే సేవకుడికి ఇవ్వాల్సి వస్తుంది. ఎంత ప్రేమ ఉంటే, ప్రభు మీద ప్రేమ ఉంటే ఆ పని చేయగలమండి, చేయగలమా? లేకపోతే కానీ ఆకాశం పొందిన దేవుడు ఆయన పరిశుద్ధుడైన ప్రభు, ఈ లోకంలో అంత ఐశ్వర్యవంతుడైనటువంటి ప్రభు, కల్వరిలో ప్రాణం ధారపోసి ఆ రక్త బిందువు నీకు ఇచ్చాడే ప్రభు. ఐశ్వర్యానికి కర్త అయినటువంటి దేవుడు, ధననిధులకు కర్త అయినటువంటి దేవుడు. అటువంటి ధననిధులు ప్రభు నీ హృదయంలోకి ఇచ్చాడు కదా దేవుడు. ఆయన నువ్వు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు కదా ఆ దేవుడు. ఆయన నువ్వు ఇచ్చిన దానికి ఎన్నో రెట్లు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు కదా. ఆయన నామను బట్టి చూపిన ప్రేమను మరచడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు కదా దేవుడు. అటువంటి దేవుడు కదా నీ దేవుడు. అటువంటి దేవుడిని యొక్క గుణగణాలని నువ్వు శ్లాఘించినప్పుడు, ఆ పరిశుద్ధుని యొక్క నామమును బట్టి నువ్వు ఆయన్ని కీర్తించినప్పుడు, ఆయన పరిశుద్ధమైన ప్రేమను బట్టి నీ హృదయం వేదన చెంది కన్నీరు ఖర్చినప్పుడు సాగిలపట్టమంటే నీ ఆత్మ, అంతర్యం ఆత్మ ఆ గుణగణాలకి ఏకమవుతుందండి. సాగిలపట్టమంటే అంతరాత్మ మోషేకి ప్రభు ఆయన తన గుణగణాలు వ్యక్తపరిచినప్పుడు ఆయన నేల మట్టుకు సాగిలపడ్డాడు అంటే తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. మనం కూడా చాలాసార్లు ప్రభు ప్రేమ, మొట్టమొదటి ప్రేమ అనే దానికి గురించి చెప్తున్నాం. ఈ ప్రేమ గుణగణాల్లో ప్రేమ అనేది, ఈ ప్రేమ అనేది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కృమరించినటువంటి ఆ ప్రేమ. బైబిల్ గ్రంథంలో 5 అధ్యాయం ఏంటంటే రోమీయుల పత్రిక, పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమ కుమరించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా కృమరించబడిన ప్రేమ అంతకొంత అధికమవుతుంది. అది అంతకంత అధికమయ్యి దేవునికి ధనాహారాల్లోనికి ప్రవేశిస్తుంది. ఆ ప్రేమ కలువరి ప్రేమతో ఏకమయ్యి, కలువరి రక్తంతో ఏకమయ్యి, కలువరి సుగంధంతో ఏకమై నీ అంతరాత్మ దేవునికి ధనాహారాలని వెతుక్కుంటూ వెళ్తుంది. విశ్వాసం ద్వారా దేవుడు అనుగ్రహించిన నీ కృప, ఆ కృపలోనికి నీ ఆత్మ పాలిభాగం కాగలుగుతుంది. ఆ కృప యొక్క సామర్థ్యంలోనికి, కృప యొక్క అంతస్తులోనికి, కృపలో దాచబడిన మహిమలోనికి, కృపలో దాచబడిన ఐశ్వర్యంలోకి, కృపా మహిదైశ్వర్యంలోకి ఉట్టి పదాలే చెప్తున్నా మీకు. నేను ఉట్టి పదాలే చెప్తున్నాను నేను ఒక్క పదం కూడా మీ మధ్యలో మాట్లాడలేను. కృపా మహదైశ్వరు గురించి కానీ, కృపా మహిమ గురించి కానీ అప్పుడు ఒకసారి ఆ విషయాలు మీతో ధ్యానించి మాట్లాడతాను. ఏంటో అనే సత్యం అదేంటి, పరిశుద్ధులకి ఏమి ఇచ్చాడు దేవుడు, దాంట్లో ఏమి దాచిపెట్టబడి ఆశీర్వాదాలు, అటువంటివి గుణగణాలు నీ హృదయంలో నువ్వు ప్రభుని శ్లాఘించినప్పుడు ఆ గుణగణాలు నీ వశమవుతాయి. అప్పుడు నీలో ప్రకాశించే ఆ గుణగణాలను చూసి అనేక మంది ఆత్మలు ఆకర్షించబడతాయి. నువ్వు గనక ఆ స్థానం లేకపోతే ఆత్మలు నిన్ను విడిచెడిపోతాయి, సంఘాలు నిన్ను విడిచెడిపోతాయి, పారిపోతాయి నీ దగ్గర నుంచి. ఎందుకంటే ఆ గుణగణాలు లేని వ్యక్తులు ఎంతోమంది చూస్తున్నాను ఈ లోకంలో. గుణగణాలు లేని వ్యక్తులు వ్యక్తి జీవితంలో దేవుని ఆత్మ వారి ఎంతో ఆనందించదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగంలో ప్రేమ అనేది, ఈ ప్రేమ ఎక్కడ ఉండాలంటే పరిశుద్ధుల యొక్క పలుకుల్లో, పరిశుద్ధుల యొక్క గుండెల్లో, పరిశుద్ధుల యొక్క ప్రేమలో ఈ ప్రేమ నాట్యం ఆడుతుందండి, గెంతులేస్తుంది. పరిశుద్ధుని యొక్క ప్రేమ నీ గుండెల్లో, నీ పెదవుల్లో, నీ అంతరంగాల్లో నాట్యం ఆడుతుందంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని ఎలా చూడాలి, ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలి. ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితుల్లో కుట్టుకులాడిపోతుంటే, తన పిల్లలు పోషించుకోలేని పరిస్థితుల్లో ఉంటే, ఆ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉంటే మన అంతరంగం ఎలా ఉంటుంది చూసి, చూడకపోతే వేరే సంగతి, చూసి అతనికి సహాయం ఇవ్వకపోతే, అతనికి సహాయం చేయకపోతే, అతని పక్షంగా నిలబడి విజ్ఞాపన చేయకపోతే, అతని పక్షంగా నిలబడి ప్రార్థన చేయకపోతే, నీకు ఉన్న దానిలో తీసి ఆ వ్యక్తికి ఇవ్వకపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా పరిపక్వత చెందుద్దని, ఎలా పరిపక్వమైన స్థానంలో నువ్వు ఉంటావు. ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితుల్లో కుట్టుకులాడిపోతుంటే, చేతుల్లో డబ్బు లేని పరిస్థితుల్లో ఉంటే, నీ ఎదుట నీ కళ్ళపడినప్పుడు, నువ్వు చూచినప్పుడు నీ ఆత్మ ఆయన ప్రేమ నీ గుండెలో ఉంటే, వేదన పడే ఆత్మ ఆ ప్రేమ నీ గుండెలో ఉంటే నీ గుండె కరిగిపోద్దండి. నీ గుండె కరిగిపోయి నీ క్రీస్తు ప్రేమని, వరంగా నీకు ఇచ్చిన ప్రేమని దారపరుస్తూ ఉంది. ఏదో ఒక విధంగా దారపరుస్తావు. ఆ వరం, దేవుని వరాన్ని ఇచ్చాడు సమరయ స్త్రీకి. దేవుని వరమును దాహమునకి ఇమ్మని నిన్ను అడుగుతున్నవాడు ఎవడో అది నువ్వు తెలుసుంటే ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఆయన దేవుని వరాన్ని మనకి ప్రేమని దాహం తీర్చడానికి ఇచ్చాడు ప్రభు. అనేకులకు ఐశ్వర్యం నింపడానికి ఇచ్చాడు ఆ ధననిధిలో. అనేకులు ఈవులు ఇవ్వడానికి ఇచ్చాడు ఆయన పరిశుద్ధుడు. అనేకులకు అవసరం తీర్చడానికి ఇచ్చాడండి. అప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఆయన మౌనంగా ఉంటాడు చాలా విషయాల్లో. ఆయన మౌనంగా ఉండి తీరుతాడు. మన అత్యధికమైన ఐశ్వర్యం అనుభవిస్తూ సాటి వ్యక్తిని కనుక చూడలేకపోతే, సాటి వ్యక్తిని ప్రేమించలేకపోతే మన ఆత్మీయ జీవితం ఈ స్థితి ఏ విధంగా ఉందని ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకోసం ఈ ప్రేమ ఎంత ప్రధానమైందంటే, ఈ ప్రేమ అనేది ఎన్ని చోట్ల నిలబడిందండి. ప్రేమ బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల నిలబడింది ఆ ప్రేమ.
ఈ గుణగణాల్లో ఒక్క ప్రేమ గురించి చెప్తున్నా. ఆత్మఫలాల్లో నిలబడింది. తర్వాత గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నిలబడింది ఆత్మఫలాల్లో. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తుతో ఏక శరీరంగా ఉండడానికి ఏకమైంది ప్రేమ నిలబడేది. ఎఫెసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఏకాత్మలో నిలబడటానికి ప్రేమ నిలబడింది. చాలా ఉన్నాయి కదా చెప్పడానికి. ఇది కూడా ఒక్కొక్కటి కూడా ధ్యానించడానికి కుదరదు కదా. ఈ ప్రేమ అనేది మన గుండెల్లో బారులు తీసి నిలబడిందండి. బారులు నిలబడింది. పరిశుద్ధుని ప్రేమ మన హృదయంలో బారులు తీరంటే మన శరీరాత్మలను నింపుతూ నిలబడింది. ఆత్మ యొక్క వైశాల్యతను కొలిస్తే ఆ వైశాల్యతని ఏ వ్యక్తి కూడా కొలవలేడండి. ఆ ప్రేమ యొక్క వైశాల్యతని ఒక హృదయంలో, ఆ ప్రేమ ఉంటేనే హృదయం దేవుని సన్నిధిలో నిలబడుతుంది, లేకపోతే నిలబడటం సాధ్యపరచబడదని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. సంపూర్ణత నిలబడింది ప్రేమ, సర్వ సంపూర్ణతలో నేను నిలబడింది. శాశ్వతమైంది ప్రేమ అన్నాడు. దాంట్లో చూసినట్టు ఆ ప్రేమ ఎక్కడ చూసినా ప్రేమ కణాలేనండి. ఈ ప్రేమ కణాలు ఒక హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన ప్రేమ కణాలని నీ హృదయంలో ఫీల్ చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మను ఫీల్ చేస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల నిలబడిందో గలతీ రాసిన పత్రికలో, ఫిలిప్పీ రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఎన్ని చోట్ల రాయబడి ఉందంటే ఫలాల్లో అధికమైన ఫలం కోసుకోవటానికి ఆ ప్రేమ నిలబడింది. ఇన్ని చోట్ల పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రేమ ఫలం కణాలవి ఫలం ఫలించడానికి ఇన్ని చోట్ల ఫలాల్లో విత్తనాలు తీసుకురావటానికి ప్రేమది. ఇన్ని చోట్ల ఆ ప్రేమ నీ హృదయంలో పెట్టాడే ప్రభు. నీవు కనుక ఒక చోట తప్పిపోయావా ఆ ప్రేమ అంతా కూడా నీ చేతుల్లో నుంచి, నీ హృదయంలో నుంచి తొలగించబడుతుందని ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. క్రీస్తు యొక్క కలవర ప్రేమ రుచి చూసిన వ్యక్తి అది తాగి తీరుతాడండి. తనివి తీరా తాగి తీరుతాడు. రుచి చూచి తెలుసుకోవటం మాత్రమే కాదు, రుచి చూచి తెలుసుకున్న వ్యక్తి ఈ బైబిల్ గ్రంథంలో ఏముందో అనేది, ఈ బైబిల్ గ్రంథంలో ఏమి దాచిపెట్టబడి ఉందని అనేది, ఈ బైబిల్ గ్రంథంలో ఏముందనేది అనేది ఆత్మ తెలుసుకుంటుందండి. లేకపోతే సాధ్యపరచబడదు. ఆ విషయం మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఆ యొక్క ప్రేమ ఏంటంటే బైబిల్ గ్రంథంలో దాచబడిన ఎన్నో సత్యాలు ఉంటాయండి. మనం ఎంత గ్రహించుకున్నా సరే, చాలా ఎంతగా గ్రహించుకున్నామండి. ఒక ఇసుక కణం కూడా మనం గ్రహించుకోలేం. ఈ భూమిలో ఇన్ని ఇసుక కణాలు ఉంటాయి. ఇంత ఇసుక చేతులు తీసుకుని మనం లెక్క పెట్టగలం కదా. ఆ ఒక్క ఇసుక కణం ఎంత ఉందో అంతేనండి మనం గ్రహించుకుంది. అంత గ్రహించుకుంది. దేవుని దృష్టిలో ఈ భూమి ఒక ఇసుక కణం వంటిది. ఒక ఇసుక కణం ఎంత ఉంది అటువంటిది ఈ భూమి. ఆయన దృష్టిలో ఒక నలుచు అనమాట. అటువంటి నలుచులో తన బిడ్డల్ని పరిశుద్ధులు ఎలా లెక్కించుకున్నాడని ఆయన ఎంత ప్రేమతో ఆయన లెక్కించుకుని ప్రభు పిలిచాడండి మనల్ని. ఉన్నతమైన ప్రేమతో పిలుపుతో మనం పిలిచాడు ఆయన. జ్ఞాపకం తీసుకోవాలి. పరిపూర్ణమైనటువంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి ప్రేమ. సో ప్రేమ సంపూర్ణతను అందించింది, సంపూర్ణతలో పరిపూర్ణతను అందించింది. రెండో ఒకే భావాన్ని చూపిస్తున్నప్పటికీ కూడా, ఒకే అర్థాన్ని చూపిస్తున్నప్పటికీ కూడా అంతా కూడా ఆ ప్రేమ మయమైపోయిందండి ఆత్మకి. ఒక పరిశుద్ధుని జీవితంలో ప్రేమ కట్టడాలు కడుతూ వచ్చింది. ప్రేమ ధ్వజస్తంభాలు కట్టుతూ వచ్చిందండి. మహిమ స్తంభాలు ఎలా కట్టిందో అలాగే ప్రేమ యొక్క ధ్వజస్తంభాలు కడుతూ వచ్చిందండి. మహిమ స్తంభాల మీద పరిశుద్ధుని యొక్క మహిమ సింహాసనం ఎలా స్థాపించబడిందో అలాగే ప్రేమ స్తంభాల మీద పరిశుద్ధుని యొక్క కల్వరి సింహాసనం స్థాపించబడిందండి. కల్వరి సింహాసనం, రక్తమయమైనటువంటి ఆ సింహాసనం, ఆ ప్రేమామయని యొక్క సింహాసనం ఈ భూమిలో మన కోసం ఆయన స్థాపించాడండి. కల్వరి సింహాసనాన్ని. అందులో పరిశుద్ధుడు, మహిమాపూర్ణుడే పరిశుద్ధుడు. మహిమ కలిగిన స్తంభాల మీద ఆయన పరలోక మహిమ యొక్క స్తంభాల మీద భూమి మీద తీసుకొచ్చి కృపామహిమని చెప్తూ కృపతో ఆ మహిమను భూమి మీదకి వెదజల్లాడండి. నేటి పరిశుద్ధుల హృదయాలు వెదజల్లాడు కృపామహిమ అనేది. కృపతో కూడినటువంటి ఆ మహిమలో దాచబడినటువంటి ఆ కృప రెండు ఏకమయ్యాయండి. ఏకమై ఎన్నో ఉన్నతమైన స్థానాలు ఆత్మకు అందించిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిపూర్ణమైన ప్రేమ. ఈ పరిపూర్ణమైన ప్రేమ ఏరుల్లాగా ప్రవహించిందండి లోకంలో. ఊటల్లాగా ప్రవహించిందండి. ఊటల్లాగా పెళ్ళుబికిందండి. అది ఏరుల్లో గలగలమంటూ ప్రవహించిందండి. తర్వాత జీవపు ఊటలై ఆత్మకు అందించిందండి. ఆ ఏరులై పారింది ఈ లోకంలో ఆ ప్రేమ అనేది. అంటాడు యాకోబు దీవించమంటే, యాకోబు గోత్రాన్ని బిలాము దీవిస్తూ అంటాడు శపించమంటే అందులో జీవకణాలు ఉన్నాయి అంటాడు. అందులో సెలయేరులు ఉన్నాయి అంటాడు. దాంట్లో జలపు ఊటలు ఉన్నాయి అంటాడండి. దాంట్లో అందులో అగ్ని కణాలు ఉన్నాయి అంటాడండి. అగ్ని రేణువుల్ని ఎవరు ఆర్పగలరు అంటాడండి. అటువంటిదండి క్రీస్తు యేసు యొక్క జీవపు ఊటల్లో ఎన్ని స్థానాలు ఇవిడి ఉన్నాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక
తర్వాత ఎత్తైన పర్వత శ్రేణి నుంచి ఆ ప్రేమ యొక్క జలధారలు, ఆ యొక్క ప్రేమ యొక్క ధారలు, సెలయేరులు ఎత్తైన పర్వత శ్రేణి మీద నుంచి భూమి మీదకి ఎలా పడినాయండి. అవి ఎలాగా జాలువారుతో వచ్చేయండి. పర్వత శ్రేణి మీద నుంచి పరిశుద్ధుని కృప కూడా కలరి సిలువ మీద నుంచి ఆ ప్రేమ జాలువారిందండి ఈ లోకానికి. ఎలా జాలువారిందంటే మనకు తెలియని రీతిగా ఆ రక్తంలో మిళితమై ఆ కృప, ఆ రక్తంలో మిళితమై ఆ కృప, మహిమలో ప్రత్యక్షమై ఆ కృప రక్తంలో మిళితమై ఇటు కృపామహిమైంది, అటు రక్తంలో కృపై ఆత్మకి ప్రకాశించిందండి. అది కృప యొక్క అంతర్భావం. అటువంటి కృపని ప్రభు మన ఆత్మకి ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ కలవరి స్థానంలో దాచబడిన సత్యాలు కంప్యూటర్ దగ్గరికి మనం ప్రింట్స్ తీస్తుంటాం కదా, పేపర్స్ పెట్టి ఈ ప్రింట్ ఇన్ని ప్రింట్స్ తీస్తుంటాం. అలాగే కలవరి స్థానంలో నిలబడిన వ్యక్తికి ఆ స్థానం చూచినప్పుడు నీ ఆత్మకి ఒక్కొక్క షీట్ పెడి తీయబడుతుందండి. కొత్త తలంపులతో, కొత్త భావాలతో, కొత్త పరిచర్య ఒక్కొక్క షీట్ ప్రింట్ తీస్తాడండి ఆయన రక్తధారలో నుంచి. ఆ రక్తధారలో నీ ఆత్మ కడిగిన అనుభవం ఉందా? నీ యొక్క పాపం యొక్క కడిగిన అనుభవం ఉందా? అంతరాత్మలో ఉన్నటువంటి కలుషితాన్ని కడిగిన అనుభవం ఉందా? అది తీసివేయబడితేనే కంప్యూటర్ ప్రింటింగ్లో ఎలా పేపర్ తీయబడుతుందో బయటికి, అలాగే క్రీస్తు రక్తధారల్లో నీ ఆత్మ, కలుషితమైన నీ ఆత్మ అది పరిశుద్ధపరచబడి ఒక నూతనమైన మార్గాల్లో అది నిలబడుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అందుకోసం క్రీస్తును జీవమునిచ్చు ఆత్మీయ నియమము, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించింది. ధర్మశాస్త్రంలో దేని చేయజాలపోయినో దేవుడు దాన్ని చేసాను అంటాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమము పాప మరణముల నుంచి నన్ను విడిపించింది అనే విషయం దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. తర్వాత జీవమునిచ్చు మార్గాలు, తర్వాత అత్యున్నతమైన మార్గాలు అవి క్రీస్తు యేసున జీవమునిచ్చు ఆత్మ. ఇది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆత్మ, జీవాన్నిచ్చే ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించిన విషయాన్ని, సత్యాన్ని నేను మీతో మాట్లాడుతున్నా. ఇలాగ వాక్య భాగాలు నేను ముందుకు లేకుంది, ఇంకా నేను పొడిగించుకుంటూనే వెళ్ళాలి. ఇంకా నేను తర్వాత ఎంత పరిపూర్ణమైన ప్రేమ అంటే ఆ ప్రేమకి అద్దు ఆపులు లేవండి. దాని కవాటాలు ఎప్పుడు తెరవబడి ఉంటాయి. ఆ ప్రేమలో ఆ కవాటాల మధ్యలో ముందుకెళ్ళే కొలది మహిమ యొక్క కవాటాలు ఆ రెక్కలు ఆత్మలో ప్రకాశిస్తాయండి ఆయన దగ్గర నుంచి. లేకపోతే అంత పరిశుద్ధమైన సేవని ఏ మానవుడు కూడా చేయలేడండి. కొంతవరకు మనం చేయగలం, మన శక్తి ఉన్నంతవరకు. కానీ అతీతమైన పరిచర్య తర్వాత మన ఆత్మకు అందుద్ది. అందులో మహిమాయుక్తమైనటువంటి ఆయన పలుకులు మనలో జీవపు ఓటలై ప్రకాశించే మహిమ కెరటాల మధ్య ప్రకాశించే ఆ జీవపు ఓటలో ఆత్మ అందుతాయండి. అవి ప్రకాశించే మహిమాయుక్తమైన స్థానాలు. ఆ మహిమాయుక్తమైన స్థానాల్లో పరిచర్య నీతియుక్తంగా తీర్చబడుతుందండి. నీతియుక్తంగా, జీవయుక్తంగా, నీతిదారులై, జీవదారులై, జీవప్రదమై, జీవపు ఓటలై మన ఆత్మకు అందుద్దండి. అటువంటి పరిచర్య ప్రభు మనకు దయచేయను గాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనములు ప్రభు, స్తోత్రములు. ఘనమైన రాజు తండ్రి, నువ్వు ఆశ్చర్యకరుడు అయిన దేవుడు ప్రభు. దేవా, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీ ఉన్నతమైన, నీ ఉచితమైన కృపలో నువ్వు ప్రేమించిన విధానం కొరకు నీకు వందనములు ప్రభు. పరిచర్య అంతట్లో నీ మహిమ కణాలు ఆత్మకు స్థిరింపజేసావు ప్రభు. తండ్రి, మీరు లేవనెత్తండి పరిచర్యని, మీ నీ పరిశుద్ధ హస్తాల్లోకి తీసుకోండి. నీ ఉన్నతమైన ద్వారాలు తెరవండి ప్రభు. నీ మహిమకరమైన ద్వారాలు తెరవండి ప్రభు. అత్యున్నతమైన సేవ పరిగణించడానికి నువ్వు సహాయం చేయండి ప్రభు. నీ హస్తాల నుంచి ఇచ్చిన ఈ పరిచర్య మహిమాయుక్తంగా తీర్చిద్దబడి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, నాకు దీవెనకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.